ఇక వరద ఉధృతికి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. షిమోఘల్ వర్షాలకు తుంగభద్రకు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో గేటు కొట్టుకుపోయి నీరు వృధాగా పోతోంది. దాదాపు 65 టీఎంసీల నీరు ఖాళీ చేస్తేనే గేటు రిపేర్ చేసే అవకాశం ఉంది. 19వ గేటు పక్క గేట్లపై ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కాగా గేట్లన్నీ తెరవడంతో బళ్ళారి, కొప్పల్, హోస్పేట్, రాయచూర్ జిల్లాలకు హై అలర్ట్ జారీ ప్రకటించారు. 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని టీబీ డ్యాం ఇంజనీర్ల బృందం నిర్ణయించింది. ఇక వరద ఉధృతికి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. షిమోఘలో వర్షాలకు తుంగభద్రకు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో గేటు కొట్టుకుపోయి నీరు వృధాగా పోతోంది. దాదాపు 65 టీఎంసీల నీరు ఖాళీ చేస్తేనే గేటు రిపేర్ చేసే అవకాశం ఉంది. అయితే 19వ గేటు పక్క గేట్లపై ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కాగా గేట్లన్నీ తెరవడంతో బళ్ళారి, కొప్పల్, హోస్పేట్, రాయచూర్ జిల్లాలకు హై అలర్ట్ జారీ ప్రకటించారు. 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని టీబీ డ్యాం ఇంజనీర్ల బృందం నిర్ణయించింది.